ఇంతవరకు అమెరికా అడగక్కర్లేదు. అది ఇరాక్ మీద యుద్ధమైనా, ఇరాన్ మీద యుద్ధమైనా, లేకపోతే గనక ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధమైనా, దేశం మీద యుద్ధానికి వెళ్తున్న అమెరికా బయలుదేరిందనగానే రాజు వెడల రవి తేజము వెడలగా అన్నట్టు యూరప్ దేశాలు, నాటో దేశాలు కూడా తలా అదేదో డొనేషన్ ఏసుకున్నట్టు తలా 2 యుద్ధ విమానాలు, 3 యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ఇయన్నీ పంపించేవాళ్ళు. ఈ దఫా ట్రంప్ వచ్చాక వాళ్ళందరినీ కంపు కంపు చేసుకుని పెంట పెంట చేసుకున్నాడు. కెనడా ప్రధానమంత్రిని ఎక్కిరించాడు. బ్రిటన్ ప్రధానమంత్రిని వెధవాయం చేసే ప్రయత్నం చేశాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడిని జోకర్‌ని చేసే ప్రయత్నం చేశాడు. బ్రిటన్ ప్రధానమంత్రితో పరాచికాలాడాడు. ఇట్లా అనేక దేశాల వాళ్ళని అపహాస్యం చేస్తా అహంకారపూరిత ధోరణి ప్రదర్శించాడు. పైగా ఇరాన్ మీద దాడి విషయం వాళ్ళకెవరికీ చెప్పకుండా అటాక్ చేశాడు. దాంతో రగిలిపోతున్న వాళ్ళని ఇప్పుడు అమెరికా సాయం పరోక్షంగా అడుగుతోంది. ఓ రకంగా అయ్యా బాబు మీరు 4 సహాయం చేయండి అయ్యా అని అడగడం మానేసేసి, మీరందరూ కూడా యుద్ధ నౌకలు పంపించండి. హార్ముజ్ జలసంధిని ఆళ్ళు దిగ్బంధిస్తున్నప్పుడు మీ అందరి కోసం నేనెందుకు పోరాడాలి? మీరు కూడా పంపించండి అని చెప్తోంది. బట్ ఫ్రాన్స్ 10 యుద్ధ నౌకల్ని పంపించింది గానీ అమెరికా కోసం కాదు. గల్ఫ్ దేశాల రక్షణ కోసం పంపించింది. అట్లాగే ఇటలీ కూడా గల్ఫ్ దేశాల రక్షణకే తప్పించి యుద్ధంలో పార్టిసిపేట్ చేయం, ఇరాన్ మీద దాడి చేయమని తేల్చి చెప్పింది. బ్రిటన్ సేమ్ మాట మాట్లాడుతుంది. అసలు బ్రిటన్ అయితే పట్టించుకోవట్లేదు. చైనా అని కూడా అడిగింది. అడిగితే చైనా ఆ దేశానికి సార్వభౌమాధికార హక్కు ఉంది పో అని చెప్పింది. బ్రిటన్ వచ్చేటప్పటికి అసలు ఎలాంటి అవకాశం లేదని చెప్పింది. జపాన్ వచ్చేటప్పటికి మిడిల్ ఈస్ట్ వాళ్ళకే ఇదంతా కూడా మాకు పెద్ద ఇష్యూ కాదని చెప్పింది. సౌత్ కొరియా ఇంతవరకు కన్ఫర్మ్ చేయట్లేదు. జర్మనీ మేము పంపించలేమని చెప్పేసింది, సపోర్ట్ చేయమని చెప్పింది. నార్వే రిజెక్ట్ చేసింది. ఖతారు ఆల్రెడీ గ్యాస్ ప్రొడక్షనే స్టాప్ చేసి పడేసింది. కాబట్టి ఇంకా మేమేం చేయలేమని చెప్పింది. దుబాయ్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి నీతో కలిసి పార్టిసిపేట్ చేయలేమని చెప్పింది. ఇరాన్ ఇంకో పక్కన అటాక్ చేసుకొస్తోంది.